దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రను ధ్యానిస్తూ ఉన్నాం, స్టడీ చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ భక్తుడి జీవితంలో చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి దేవుడు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాడో, ఏ అనుభవాల గుండా నడిపించాడో, ఏ సందర్భాల్లో దేవుడు ఏ విధంగా అతనికి సహాయం చేశాడో, అతని యొక్క గుణగణాలేంటో, అతని యొక్క జీవిత విధానం ఏంటో, అతని పరిస్థితులన్నీ దేవుడు మనకి నేర్పించి, తద్వారా మనకు పాఠాలు నేర్పించి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు నడిపించాలనే దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఆ దావీదు భక్తుని యొక్క చరిత్రను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గత వారము కూడా దావీదు భక్తుని యొక్క చరిత్రను గురించి మనము కొంచెం బ్రీఫ్గా చూసాము. ఈ వారము దాన్ని కంటిన్యూ చేద్దాం. చూద్దాము. లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 29వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 29వ వచనము. పేజీ నంబరు 258 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభా, మీకు వందనాలు నాయనా. కనికరం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన కాలం అంతయు మీ రెక్కల మట్టున దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభా, మరి మీ దాసుడు, మీ భక్తుడు దావీదు గారి యొక్క చరిత్రను తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాం. తండ్రి, మీరు మాట్లాడండి. నిలుచున్నవాడు వట్టివాడు, మట్టివాడు, అల్పుడు, నిష్ప్రయోజకుడు ప్రభా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం చూసి ఉన్నాం మనము దావీదు భక్తుడు పుట్టడానికి కారణం ఏంటి, దావీదు భక్తుడి యొక్క జీవితము ఏ విధంగా ఉంది. ఒక సామాన్యమైన గొర్రెల కాచుకునే పిల్లవాడి దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాజయ్యి, ఆ తర్వాత చక్రవర్తి అయ్యి చిరస్థాయిగా తన వంశమును స్థిరపరచుకున్నటువంటి విధానమును గురించి మనం ఒక బ్రీఫ్గా స్టడీ చేసి ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే దావీదు భక్తుడి యొక్క జీవిత విధానం ఏ విధంగా సాగింది, తన కుటుంబ నేపథ్యము ఏ విధంగా ఉంది, కుటుంబంలో దావీదు భక్తుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, కుటుంబంలో తన యొక్క పాత్ర ఏంటి, కుటుంబంలో ఏ విధంగా ఉండేవాడు అని మనము ఒకసారి ఆలోచించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దావీదు భక్తుడి యొక్క ప్రాముఖ్యత కుటుంబంలో మనకి అర్థమవుతూ ఉంటుందండి. యెహోవా ఇతన్ని కోరుకోలేదనెను. ఎవరంటే ఈ మాట అంటుంది? సమూయేలు అంటున్నాడు. మనము 9వ వచనం నుంచి చూస్తే ఇంకా చక్కగా ఉంటుంది. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు, ఇంకాను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా దేవుడు సౌలుని ఎన్నుకుంటే సౌలు దేవుని మాట వినకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకోవటం వలన దేవుడు అతని రాజ్యాన్ని తీసివేసి తన చిత్తానుసారమైన మనస్సు గలటువంటి వ్యక్తి దావీదుని కనుగొన్నాడు. అందుకొరకు నువ్వు బెత్లెహేముకు వెళ్ళు, యెష్షయి దగ్గరికి వెళ్ళు, ఆ యెష్షయికి పుట్టినటువంటి కుమారుల్లో నేను ఒక కుమారుడిని రాజుగా అభిషేకించబోతున్నానని తన ప్రవక్త అయిన సమూయేలు గారితో దేవుడు చెప్పాడండి. సమూయేలు గారు ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లు తైలం తీసుకొని బెత్లెహేము ఊరు వెళ్ళి యెష్షయిని పిలిచి చెప్తున్నాడు యెష్షయికి, యెష్షయా, నీకు పుట్టిన కొడుకుల్లో కొడుకుని దేవుడు అభిషేకిస్తున్నాడు, రాజుగా చేయబోతున్నాడు,
నీ కొడుకులందరినీ సిద్ధం చేసి ప్రేయర్కి రమ్మని చెప్పు, ప్రార్థనకి బలి సిద్ధం చేసి బలి అర్పించిన తర్వాత నేను దేవుడు ఎవరిని కోరుకుంటారో వాళ్ళని అభిషేకిస్తాను అని యెష్షయికి శామ్యూయల్ గారు చెప్పాడండి. వెంటనే యెష్షయి గారు ఏం చేశారంటే తనకున్నటువంటి కుమారులందరినీ ఒక్కొక్కరిని పిలిపిస్తున్నారు. మొదట పెద్ద కుమారుని, తర్వాత రెండో కుమారుని, మూడో కుమారుని అట్లా పిలిపిస్తూ ఉన్నాడు. కొంచెం బలంగా, శక్తి కలిగి, జ్ఞానం కలిగి, ఉపయోగపడతాడరా వీడు అనుకునే వాళ్ళందరినీ పిలిపించాడండి యెష్షయి. కానీ దావీదు భక్తుడిని పిలిపించాల. కారణం ఏంటంటే అక్కడ దావీదు భక్తుడు లేడు. వారందరూ ఏంటంటే బలవంతులు, మంచి తెలివితేటలు కలిగిన వారు, ఉపయోగపడేటటువంటి వారు. మనుష్యుల దృష్ట్యా వీరు ఉపయోగపడేవారు, వీరు సమర్థులు, సామర్థ్యం కలిగిన వారు, ఉద్యోగం చేయటానికి శక్తి కలిగినటువంటి వారు, సైన్యంలోకి వెళ్తానికి శక్తి కలిగినటువంటి వారు, వీరైతే బాగుంటుంది అనే ఆలోచన వారి యొక్క పై రూపము, దేహ దారుఢ్యము ఆ రీతిగా ఉన్నందువలన యెష్షయి ఏం చేశాడంటే తనకు పెద్ద కుమారుని తీసుకొస్తే సమూయేలు అంటాడు ఇతను కోరుకోలేదు దేవుడు అంటాడు. అట్లా 7గురిని తీసుకొచ్చాడండి. 7గురిని కోరుకోలేదు నేను, ఇతను కాదు అభిషేకించేదని చెప్పేశాడండి సమూయేలుకి దేవుడు. ఇక వెంటనే శామ్యూయల్ గారు అడుగుతున్నాడు యెష్షయిని, బాబు యెష్షయా, మొత్తం కొడుకులు నీకు ఇక్కడే ఉన్నారా? అసలు మొత్తం ఇంతమంది అని ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు యెష్షయి, అయ్యా ఇంకా కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలను మేపుతున్నాడులే పొలంలోకి వెళ్ళి అని చెప్పాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే చివరిగా పుట్టినటువంటి వ్యక్తి దావీదు. 8వ సంతానం యెష్షయికి. ఆ 8వ సంతానంలో కడసారి వాడంటే దాదాపుగా కుటుంబంలో అంత ప్రాముఖ్యత ఉండదండి. ఆ చిన్నపిల్లోళ్ళే వాడికి ఏం పనులు చెప్తాం, ఆ చిన్నపిల్లోళ్ళని వాడిని వదిలేస్తూ ఉంటారు, ఎక్స్ట్రాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇతను పనికిరాళ్ళే, పని చేయలేళ్ళే, ఉద్యోగం చేయలేళ్ళే, ఏదో మధ్య పెడితే తింటాడులే, ఆడే బతుకుతాడులే, ఏదో చేద్దాంలే, ఏదో ఒకటి చూద్దాంలే అనే ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది, పెద్దలైనటువంటి అన్నలకు కూడా ఉంటుందండి. ఆ కుటుంబంలో దావీదుకి పెద్ద ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఏమి లేదండి. దావీదు నిర్లక్ష్యం చేయబడి ఉన్నాడు ఆ కుటుంబంలో. దావీదు కడసారి వాడు, చిన్నవాడు, ఎర్రనివాడు, చక్కని నేత్రాలు గలవాడు. కానీ కుటుంబంలో అంత ప్రాముఖ్యత లేదండి. పెద్దవారికి ఉన్నంత ఇంపార్టెన్సీ ఈ దావీదు భక్తుడికి లేకపోవటం వల్ల యెష్షయి ఏం చేయాలి, ఇట్రారా అని 4 గొర్రెలను కొనిచ్చి పోయి మేపుకోపో, దీనికైనా నువ్వు పనికి వచ్చేది అన్నట్లుగా అతన్ని పొలంలోకి, అడవికి పంపిస్తూ ఉన్నాడు. పని చేయిస్తున్న గొర్రెలను ఖాయమని దావీదుకి పురమాయించాడండి. అదే పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, మూడో కుమారుడు అయితే మీరు బలవంతులు రా, నా పేరు నిలబెట్టేది మీళ్ళే, మీరు రాజ్యంబటి వెళ్ళండి, సైన్యంలో ఉండండి, యుద్ధాలు చేయండి, నాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురండి, సంపాదించి పెట్టండి, ఉద్యోగాలు చేయండి అని వారిని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయాన్ని బట్టి గమనిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు తన అన్నల చేత, తన తండ్రి చేత నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈనాడు నీ కుటుంబంలో నీవు నిర్లక్ష్యం చేయబడి ఉన్నావా? నీ బంధుజనులే నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? నీ రక్త సంబంధికులే నిన్ను నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారా? ఆడెందుకు పనికిరాడులే, ఈ అమ్మ ఎందుకు పనికిరాదులే, వేస్ట్లే, అనవసరంలే అని అనుకుంటూ నిన్ను చీకొడుతూ, చీదరిస్తూ, నిన్ను తృణీకరిస్తూ ఉన్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తృణీకరించబడిన వారినే ఆయన ఎన్నుకుంటాడండి. ఎవరైతే మనుషులు తృణీకరిస్తారో, ఎవరినైతే మనుషులు అసహించుకుంటారో, ఎవరినైతే మనుషులు ద్వేషిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులనే దేవుడు ఎన్నుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దావీదు భక్తుడు తన కుటుంబంలో తృణీకారానికి గురవుతున్నాడు. తన కుటుంబంలో తృణీకారము ఇతనికి ఎదురవుతుంది. అంత ఇంపార్టెన్స్ లేదు. ఎక్స్ట్రా మ్యాన్గా, ఎక్స్ట్రా పీపుల్గా ఆ కుటుంబంలో ఈ యొక్క దావీదు భక్తుడు ఉండినట్లు మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ దావీదు భక్తుడికి ఒక గొప్ప లక్షణం ఉందండి. ఎవరు ఏ పని చెప్పినా చేస్తాడు. మాట వినేటటువంటి స్వభావం. తండ్రి 4 గొర్రెలు కొనిచ్చి, పోరా వెళ్ళి పోయి గొర్రెలను కాసుకో అంటే, సరే డాడీ అని ఆయన అప్పగించినటువంటి గొర్రెల్ని అడవిలోకి తీసుకెళ్ళి కాస్తూ ఉన్నట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడు తన కుటుంబంలో నిర్లక్ష్యానికి గురయ్యాడు. దావీదు భక్తుడు తన కుటుంబంలో ప్రాముఖ్యత లేని వాడిగా ఉంటున్నాడు, అలక్ష్యానికి గురయ్యాడు. ఎంత ప్రాముఖ్యత లేని వ్యక్తిగా
మనకి కనిపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా నిర్లక్ష్యం చేయబడితే మన మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టి మన మీద ఉంటుందండి. మనుషులు పై రూపాన్నే చూస్తారు, దేవుడైతే మన అంతరంగాన్ని కూడా చూస్తాడు. ఆయన మనుషుల అంతరంగాన్ని చూడలేరండి. దేవుడు మాత్రమే మన అంతరంగాన్ని చూసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మనుషులు పై రూపాన్నే లక్ష్య పెడతారు, మాటలే వింటారు. ఏదైనా సహాయం చేస్తే పొగుడుతారు, ఏదైనా ఇస్తే చక్కగా పొగుడుతారు. ఆ తర్వాత మామూలే, నీ వలన ఏదైనా ఇబ్బంది జరిగితే, నీ వలన ఏదైనా ఒక నష్టం జరిగితే, నీ వలన ఏదైనా ఒక కష్టం జరిగితే ఇక నీ గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారండి మనుషుల తత్వం అలా ఉంటుంది. ఇక్కడ దావీదు భక్తుడు నిర్లక్ష్యానికి గురై ఉన్నాడు. దావీదు భక్తుడు తన కుటుంబంలో అంత ప్రాముఖ్యతమైన స్థానం లేదు. రాజుగా నీ కొడుకుల్లో దేవుడు ఒకరిని ఎన్నుకుంటున్నాడని యెషయాకు చెప్పినప్పుడు ఆ 7గురిని తీసుకొచ్చి లైన్లో నుంచోబెట్టాడు, కానీ దావీదును మర్చిపోయాడండి. దావీదును మర్చిపోవటం కాదు, ఆడికి అంత లేదులే, ఈ పిల్లవాడిని ఎందుకు కోరుకుంటాడు దేవుడు అనే ఆలోచన ఉంది యెషయాకి. అన్నలో కూడా నేనవుతా రాజుని, నాకు పర్సనాలిటీ ఉంది, హైటు వెయిటు, చక్కగా నేను సరిపోతానని ఒక్కొక్కరు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క విధానము అదంతా ప్రత్యేకంగా ఉంటుందండి. మన ఆలోచనల వంటి ఆలోచనలు కాదు దేవునికి, మన తలంపుల వంటి తలంపులు కాదు దేవునికి. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. క్వైట్లీ ఆపోజిట్. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసము మన ఆలోచనలకి, మన తలంపులకి, దేవుని ఆలోచనలకి, దేవుని తలంపులకి ఉంటుంది. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరుడా, ఎందుకు నీవు బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు నిట్టూరుస్తున్నావు? ఎందుకు నువ్వు చింతాక్రాంతురాలువై ఉన్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుచున్నావు? ఎందుకు నువ్వు వేదన పడుచున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిర్లక్ష్యానికి గురయ్యావా? నువ్వు తృణీకారానికి గురయ్యావా? నా అన్న వాళ్ళే నిన్ను వెలివేసి ఉన్నారా? నా అన్న వాళ్ళే నిన్ను చీదరించుకుంటున్నారా? నా అన్న వాళ్ళే నిన్ను అవమానపరితులుగా మార్చి ఉన్నారా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. ప్రియులారా, కొత్త తైలముతో, మెండైన దీవెనలతో, ఆశీర్వాదాలతో ఆయన మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, మౌనంగా ఉండండి. దేవుని కొరకు కనిపెట్టుకోనండి. సహనము కలిగి ఆయన కొరకు కనిపెట్టుకోగలిగితే ఆయన సమస్తమును చేయగలడండి. కన్నులిచ్చిన వాడు చూడకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనకు కళ్ళు కలుగజేసిన వాడు మన చుట్టూ ఏం జరుగుతుందో ఆయనకు తెలీదా? మనకేం జరుగుతుందో ఆయనకు తెలీదా? గతంలో మనకేం జరిగిందో, ఇప్పుడేం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా మనకి దేవునికి తెలుసండి. దేవునికి సమస్తము తెలుసు. ప్రియులారా, మనం మౌనంగా ఉండటమే, మనము మౌనంగా ఉండి మనము దేవునికి మనం అప్పగించుకోగలిగితే, అయ్యా నీవే నా కార్యములు సఫలపరచు, నాకు మీ కృప చూపించు అని మనము దేవునికి మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన యాచనలు చేసి మన భారమంతా ఆయనకి వదిలివేయగలిగితే ఆయన సమస్తమును సిద్ధపరుస్తాడండి. సమస్తమును సిద్ధపరుస్తాడండి. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు సమస్తము సిద్ధపరిచాడండి. ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, వాగ్దాన దేశం నడిపిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు బట్టలు మాయలేదు, చెప్పులు తెగలేదండి, సత్తువు తగ్గలేదు. వాళ్ళకి ఆహారం పెట్టి పోషించాడు. పగలు మేఘ స్తంభములోను, రాత్రి అగ్ని స్తంభములోను వారిని నడిపించి కట్టని ఇళ్ళు, త్రవ్వని బావులు, నాటని ద్రాక్ష తోటలు ఇప్పించాడండి దేవుడు. స్వాస్థ్యాలుగా స్థిరపరిచాడండి దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు నీ కుటుంబం గురించి చింతిస్తున్నావు? ఎందుకు నీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు నీ భవిష్యత్తుని గురించి బాధపడుతున్నావు? ఎందుకు బెంగపడుతున్నావు? దేవునికి అప్పగించు. దేవునిపై భారమై దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఎవరైతే నిన్ను చూసి నవ్వారో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో
వారి ఎదుట నిన్ను దేవుడు ఘనపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి ఎదుటే నీ తల ఎత్తబోతున్నాడు సహోదరి, నీ తల ఎత్తబోతున్నాడు సహోదరుడా. విశ్వాసం ఉంచండి. దేవుని యందు భయభక్తులు కలిగి, శ్రద్ధాభక్తులు కలిగి, మీరు యథార్థ హృదయులై ఆయనను మీరు అనుసరిస్తే ఆయన తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలంటే ఆయన బలిష్టమైనటువంటి హస్తముల కింద దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైన హస్తము కింద దీన మనస్కులై మనం ఉండినట్లయితే, ప్రభా ఇదిగో ఈ పరిస్థితి నాకు సంభవిస్తుంది, ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకు కలుగుతుంది, ఈ లేమి నాకుంది, ఈ కొరత నాకుంది, నాకు సహాయం చేయి ప్రభా, నీకన్నా నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభా, నా నీతికి ఆధారం మాకు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఈ ప్రభువా అని మనము ప్రార్థన చేయగలిగితే ఆయన మన తలపైకి ఎత్తువాడు. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. మన నిర్లక్ష్యానికి గురయ్యమో, ఆ నిర్లక్ష్యం ఉన్న చోటే ఎక్కడైతే మనము నిర్లక్ష్యానికి గురయ్యామో, ఎక్కడైతే మనము అవమానపరచబడుతున్నామో, ఎక్కడైతే మనము నిందించబడుతున్నామో, ఎక్కడైతే మనము దూషించబడి ద్వేషించబడుతున్నామో, ఆ స్థలమందే దేవుడు మనలను ఘనపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెషయా 7 పిలిచాడు. మంచి బలవంతులు, ఎత్తరి, పొడగరి, హైటు, మంచి కలరు, వెయిటు, ఈడైతే రాజు సరిపోతాడు, ఈడైతే రాజు సరిపోతాడు అని అనుకొని పిలిచారు. కానీ దేవుడు అంటున్నాడు తన ప్రవక్త ద్వారా, ఇతన్ని కోరుకోవాలా, ఇతన్ని కోరుకోవాలా, ఇతన్ని కోరుకోలేదు. అప్పుడు శామ్యూయల్ అంటున్నాడు యెషయాతో, బాబు యెషయా అందరూ ఎడ ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నట్టు? అప్పుడు ఉన్నాడులే అంటే ఒక కడసారి వాడు ఉన్నాడు, వాడి గొర్రెలు 4 కొనిచ్చే పొలంలోకి వెళ్ళి మేపుకుంటున్నట్టు, పిలిపించు, ఇమీడియట్గా పిలిపించు అతన్ని, అతను వచ్చిందాకా ఇక్కడే ఉందా, పిలిపించు అని సమయంలో అన్నప్పుడు గజగజ వణుక్కుంటా ఆ దావీదు భక్తుడిని పిలిపించారండి ఆ ప్రదేశానికి. పిలిపించినప్పుడు దావీదు భక్తుడు అక్కడ రాగానే వెంటనే దేవుడు అంటున్నాడు సమూయేలుతో, సమూయేలు నేను కోరుకున్న వాడితడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అన్నలైతే ఆయనను తృణీకరించారో, ఏ అన్నలైతే ఆయనను తక్కువగా చూశారో, ఏ కుటుంబం అయితే అతన్ని నిర్లక్ష్యం చేసిందో, ఏ తండ్రి అయితే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదో, పరమ తండ్రి అందరిని సృష్టించినటువంటి తండ్రి దావీదు భక్తుడిని ఘనపరుస్తున్నాడండి, దావీదు భక్తుడిని అభిషేకిస్తున్నాడండి, దావీదు భక్తుడి యొక్క తలను పైకెత్తాడండి. కారణం ఏంటంటే అతని హృదయము మంచిది, దైవ చిత్తానుసారమైనటువంటి హృదయము కలిగి దావీదు భక్తుడు జీవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు మనకు సంభవించే శ్రమలు పెద్ద శ్రమలు కాదండి. రక్షించబడి విశ్వాసయాత్రలో వెళుతున్న మనకి ఖచ్చితంగా శ్రమలు సంభవిస్తాయి. ఆ శ్రమలను మనం చూస్తే నిరాశకు లోనవుతాం, బాధలకు లోనవుతాం, కృంగిపోతాం, కృషించిపోతాం. శ్రమల వైపు మనము చూడకూడదండి. ఆ శ్రమలను తీసేసేటటువంటి దేవుని వైపు మనము చూడాలి అంటున్నాడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో, స్ఫురణ అనే సంఘంతో, 10 దినాలు వరకు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడండి. 10 దినాలు నీకు శ్రమ కలిగింది, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని మాట్లాడుతున్నాడు అక్కడ సంఘముతో. శ్రమ అనేది సహజమేనండి, మన జీవితంలో వస్తాయి. ఎప్పుడు సుఖమే ఉండదు మన జీవితంలో. దేవుని నమ్ముకున్నారులే, వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని ఆశ్రయించారు, ఇక దిగులేదు, వీళ్ళని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, విస్తరింపజేస్తాడు, భూమి మీద ఉన్న జనాల కంటే అభివృద్ధి చేస్తాడు అని అది అవును చేస్తాడు. వాటితో పాటు ఈ శ్రమలు కూడా ఉంటాయి. ఈ శ్రమల్ని అనుభవిస్తూనే, శ్రమల్ని సహించుకుంటూనే, శ్రమల్ని జయించుకుంటూనే ఈ విశ్వాసయాత్రను మనము కొనసాగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిర్లక్ష్యానికి గురైపోయావని, ఎవరో ఏదో నిన్ను అన్నారని, నిన్ను నిందిస్తున్నారని, నిన్ను దూషిస్తున్నారని, నిన్ను ద్వేషిస్తున్నారని బాధపడుతున్నావా? చింతపడొద్దండి. ఒకప్పుడు నిన్ను వారు పొగిడారు, ఒకప్పుడు నేను గొప్పగా చెప్పారు, ఆహా ఓహో అని నిన్ను ఆకాశానికి ఎత్తారు వాళ్ళే. అదే నోరు ఈనాడు నిన్ను దూషిస్తుంది, అదే నోరు ఈనాడు నిన్ను శపిస్తుంది, అదే నోరు నువ్వు నాశనం అయిపోతే చూడాలని ఆశపడుతున్నారు వారు. అయితే
దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడండి. దేవుడు మీ తల ఎత్తబోతున్నాడు. దేవుడు మీ యందు లక్ష్యం ఉంచి ఉన్నాడు. దేవుడు మీ ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, తలగా చేస్తున్నాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడ మీరు ఘనపరచబడబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో ప్రాముఖ్యత లేదు దావీదు భక్తుడికి. తండ్రి దగ్గర ప్రాముఖ్యత లేదు. చిన్నవాడు, కడసారి వాడు, ఎందుకు పనికిరాడు, 4 గొర్రెల పోతులు పోయిస్తే వాడే మేపుకుంటాడు, ఏదో పని చేసుకుంటాడనే ఒక చిన్న చూపు, నిర్లక్ష్య స్వభావము ఆ కుటుంబంలో ఉన్నదండి. ఆయనను దావీదు భక్తుడు దిగులు చెందలా, చింతించలా, వేదన పడలా, బాధపడలా. వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు, నన్ను ఒకలాగా చూస్తున్నారు అనే భేదాలు పెట్టుకోలే. అతను మౌనంగా తలకాయ ఉంచుకున్నాడు. తనకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేస్తున్నాడండి. మౌనంగా తల ఉంచుకున్నాడు. తన తండ్రి తనకిచ్చినటువంటి పనిని నమ్మకంగా చేస్తున్నాడండి. నమ్మకంగా చేస్తున్నాడు. ఎందుకంటే చిన్ననాటి నుండే, బాల్య దినముల నుంచే దావీదు భక్తుడు దేవునితో అంటు కట్టబడినటువంటి వ్యక్తి. బాల్య దినముల నుంచే దేవుని యొక్క ధర్మశాస్త్రమును పఠిస్తూ, ధర్మశాస్త్రము ధ్యానిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. దేవునిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దేవునిలో ఉన్నటువంటి సంతోషమును, దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందుకుంటూ అనునిత్యము దేవుని యొక్క స్తుతిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దావీదు భక్తుడండి. వాళ్ళ నాన్న చిన్న గొర్రెల మందోడు కొనిస్తే అడవికి తోలికెళ్ళిపోయి వాటిని చక్కగా వదిలిపెట్టి దేవునితో కనెక్ట్ అయ్యేటటువంటి వాడు దావీదు. నిత్యము ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత రేపబడి కీర్తనలు రాస్తూ ఉండేటటువంటి వాడు, కీర్తనలు పాడుతూ ఉండేటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేటటువంటి వాడు, దేవునిని స్తుతిస్తూ ఉండేటటువంటి వాడండి. ఆత్మలో ఆనందించేవాడండి దావీదు. ఈ భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి గురించి కాదు దావీదు ఆనందించేది. ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఆనందిస్తాడు. దేవునిలో ఆనందిస్తాడు, దేవునిలో సంతోషిస్తాడు, దేవునిలో ఎక్కువగా ఉంటూ ఉంటాడండి. గొర్రెల దగ్గరికి వెళ్తాడు, అక్కడ వదిలేస్తాడు, అవి మేస్తూ ఉంటాయి. చక్కగా చెట్టు కింద కూర్చొని తంబూరి చేత పట్టుకొని చక్కగా కీర్తనలు పాడుతూ ఉంటాడు. రమ్యంగా కీర్తన, చమత్కారంగా వాయిస్తాడంట. అతను చమత్కారంగా వాయిస్తాడంట. దేవునితో అంటు కట్టబడ్డాడండి. దేవునితో అలాంటి ఇంటిమసీ కలిగి ఉన్నాడు దావీదు భక్తుడు. కాబట్టే వాళ్ళ అన్నలో చిన్నచూపు చూసినా, వాళ్ళ నాన్న చిన్నచూపు చూసినా, ఇరుగు పొరుగు వాళ్ళు చిన్నచూపు చూసినా అతనికి పెద్ద బాధ అనిపించాల. కారణం ఏంటంటే ఎప్పుడు దేవునితో అంటు కట్టబడి ఉన్నాడండి. దేవునిలో అంటు కట్టబడి ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవునినే స్తుతిస్తూ ఉన్నాడు. తనకు ఆధారముగా దేవుణ్ణి చేసుకున్నాడండి. అందుకే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు ఆ భక్తుడు. ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదండి. ఎంతగా దేవునితో ఆయన అంటు కట్టబడపోతే ఆ మాటలు మాట్లాడతాడు. ఎంతగా దేవుని మీద అతను ఆధారపడకపోతే, ఎంతగా దేవునిపై నమ్మకం ఉంచకపోతే, ఎంతగా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఆ మాటలు మాట్లాడతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మీరు నన్ను తృణీకరించండి, మీరు నన్ను ద్వేషించండి, మీరు నన్ను తక్కువగా చూడండి, మీరు నన్ను ఏమైనా చేసుకునండి, నాకేం బాధ లేదు, చింత లేదు. కారణం ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, నీవు యెహోవాని కాపరిగా చేసుకున్నావా? యేసు ప్రభువాన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించవు. ఆయనను నీవు కాపరిగా చేసుకున్నావా? దేవునిని నీవు కాపరిగా చేసుకున్నట్లయితే నీకు అసలు చింత అనేదే ఉండదండి. దేవునిని నీవు కాపరిగా చేసుకుంటే నీకు దిగులే ఉండదండి. దేవునిని నీవు కాపరిగా చేసుకుంటే నీకు లేమే లేదు, కొరతే లేదు. ఆయనను మనము కాపరిగా చేసుకోవాలి. ఆనాడు దావీదు భక్తుడు దేవునిని కాపరిగా చేసుకున్నాడు. వాళ్ళ నాన్న తోలు కొనిచ్చినటువంటి ఆ గొర్రెలను మేపుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవునిని కాపరిగా చేసుకున్నాడు. ఈయన గొర్రెలకు కాపరిగా ఉన్నాడు, దేవుడు ఈయనకి కాపరిగా మార్చబడ్డాడు. అక్కడ దావీదు భక్తుడు గొర్రెలను బాగా స్టడీ చేశాడండి. ఆ గొర్రె స్వభావము, దాని గుణ లక్షణాలు, ఏ విధంగా అది రియాక్ట్ అయ్యిందో, ఏ విధంగా ప్రవర్తించిందో, ఎలా ఉంటుందో, గొర్రె స్వభావం మొత్తం
డీటెయిల్డ్గా స్టడీ చేశాడు గొర్రెల గురించి. ఓహో, నేను నా గొర్రెల కాపరను కదా, వాటి యోగక్షేమాలు నేను చూస్తున్నాను. అదే నేను దేవునికి గొర్రెగా మారితే నా యోగక్షేమాలు దేవుడు చూస్తాడు కదా అనే ఒక తలంపు దావీదుకు కలిగి వెంటనే ఏం చేశాడంటే దేవునికి గొర్రెగా మార్చబడ్డాడు. యెహోవాను కాపరిగా చేసుకున్నాడు. అందుకంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిని మనము కాపరిగా చేసుకోవాలంటే ముందు మనము గొర్రెగా మారాలి. గొర్రె లక్షణాలు మనం ధరించుకోవాలి. ఏంటంటే వినయం, విధేయత, ఒబీడియన్స్, క్రమశిక్షణ, పూర్తిగా ఆధారపడే తత్వం, కాపరినే అనుసరించే తత్వం. గొర్రెకి కాపరిని అనుసరించే తత్వం ఉంటుందండి. కాపరి ఎటు వెళ్తే అటు వెళ్ళిద్ది, కాపరి ఏం చెబితే అది చేసిద్ది. పూర్తిగా కాపరిపై ఆధారపడింది గొర్రె. కంప్లీట్గా దాని సొంత డెసిషన్స్ ఉండవు. ఎప్పుడు తల వంచి ఉంటుంది, తల ఎత్తదు గొర్రె, తల వంచి ఉంటుంది. విధేయత, కాపరి మీద ఆధారపడటం, పూర్తిగా ఆధారపడటం సగం కాదండి. ప్రియమైన సహోదరులరా, దేవునిని కాపరిగా చేసుకున్నామని మనం అనుకుంటున్నామా, లేదా నిజంగానే దేవుడు మనకు కాపరిగా ఉన్నాడా అని మనం ఆలోచించుకోవాలండి. దావీదు భక్తుడైతే దేవునిని కాపరిగా చేసుకున్నాడు కాబట్టి నాకు ఏమీ లేదు, నాకేమి కొదువు లేదు అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటున్నాడండి. మరి మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి? మనము దేవునిని కాపరిగా చేసుకోగలిగితే మనకు కూడా లేముండదు, మనకి కొరత ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. ఆయన అద్భుతకరంగా మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు మనము కొద్దిగా ఉండొచ్చు, ఇప్పుడు మనము చిన్నగా ఉండొచ్చు, ఇప్పుడు మనము జనాల దృష్టిలో హేళనగా ఉండొచ్చు అండి. మనల్ని నిందించవచ్చు, అవమానపరచవచ్చు, ఏడిపించవచ్చు, రకరకాలుగా సెటైర్లు వేసుకోవచ్చు. అయితే ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు మన తలపైకి ఎత్తబోతున్నాడు. ఆ రోజున దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆ రోజున దేవుడు మనల్ని ఆశీర్వదించి మనలను వారికి ఆధారంగా చేస్తాడండి. వారు మన దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు మన దేవుడు. దావీదు ఆ దేవుళ్ళ శక్తిని కనుగొన్నాడు కాబట్టి ఆయనను కాపరిగా చేసుకున్నాడు. కుటుంబంలో లెక్క చేయకపోయినా, తండ్రి చిన్నచూపు చూస్తున్నా, అన్నలో చిన్నచూపు చూస్తున్నా, బంధువులు ఇరుగు పొరుగు వారు గుణీకరిస్తున్నా ఏమి పట్టించుకోకుండా దైవ ధ్యానంలో మునిగి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా ఎన్ని అవమానాలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురైనా వాటన్నిటిని విడిచిపెట్టేసి వాటి వైపు అసలు మనం చూడకుండా మన కాపరి అయినటువంటి యేసు వైపు చూద్దాం. జీవజల బుగ్గల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడండి. మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడండి. ఆయనను మనం అనుసరిద్దాం. పూర్తి విశ్వాసం మనము యేసు ప్రభు వారి యందు ఉంచి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే, ఆయన వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అవమానాలను, నిందలన్నిటిని పూర్దండలుగా మార్చి, నాట్యముగా మార్చి, సంతోషభరితులుగా మార్చి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించి పరలోక రాజ్యం చేరుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.